హలో, హాయ్, నమస్తే. అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? వయసు పెరిగే కొద్దీ అవసరాలు తగ్గుతాయని అనుకుంటాం. కానీ నిజానికి అవసరాలు మారుతాయి. ఆ అవసరాల మధ్య మనసుకు భద్రత ఇచ్చేది చేతిలో ఉన్న 4 డబ్బులే. అవి విలాసాలకు కాదు, ఆత్మగౌరవానికి. పిల్లలు మనవాళ్లే. వాళ్ళపై మన ప్రేమ సహజం. కానీ పూర్తిగా వాళ్ళపై ఆధారపడటం ఒక్కోసారి మనల్ని మనమే చిన్నవాళ్లుగా భావించే పరిస్థితికి తీసుకొస్తుంది. ఇది అడగాలా, ఇప్పుడు దీని గురించి చెప్పాలా అనే సంకోచం మొదలవుతుంది. అలాంటి చోటే చేతిలో 4 డబ్బులు ఉంటే మనకి మాట ఇచ్చే శక్తి అవుతుంది. అనుకోని ఆరోగ్య ఖర్చులు, మందులు, చిన్న చిన్న ప్రయాణాలు, పాత స్నేహితుల్ని కలవాలనే కోరిక, ఇవన్నీ ఎవరికీ భారం కాకుండా చేయగలిగితే అది నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ డబ్బుతోనే వస్తుంది. పెద్ద మొత్తాలు అవసరం లేదు. చిన్న పొదుపు, నెలవారీ ఆదాయం, కొద్దిగా పింఛన్, ఇవి చాలు. డబ్బు చేతిలో ఉంటే బంధాలు కూడా సమతుల్యంగా ఉంటాయి. గౌరవం సహజంగా వస్తుంది. వాళ్ళ దగ్గర ఉండాల్సిందే అన్న భావన కాకుండా మనకి మనమే ఆధారం అన్న నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకమే వృద్ధాప్యానికి నిజమైన బలం. అందుకే యువకులుగా ఉన్నప్పుడే కాదు, మధ్య వయసులో ఉన్నప్పుడే కాదు, ప్రతి ఒక్కరూ సీనియర్ దశను దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం గొప్పే, కానీ మన కోసం 4 డబ్బులు దాచుకోవడం ఇంకా గొప్పది. చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: డబ్బు ఉండడం అహంకారం కాదు, అవసరమైనప్పుడు ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండే గౌరవం. సీనియర్ సిటిజన్స్ చేతిలో 4 డబ్బులు ఉంటే జీవితంలో చివరి దశ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన జీవితంలో చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ప్రతి దశకు ఒక పాత్ర ఉంటుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడతాం. యువకులయ్యాక కుటుంబానికి ఆధారంగా మారుతాం. మధ్య వయసులో బాధ్యతల భారాన్ని మోస్తాం. కానీ వృద్ధాప్యానికి వచ్చేసరికి అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మనమే ఆధారమా, లేక ఎవరో మనకు ఆధారమా? సీనియర్ సిటిజన్ దశ అంటే బలహీనత కాదు, అది అనుభవం, త్యాగం, సహనం అన్నీ కలిసిన దశ. కానీ సమాజం మాత్రం ఆ దశను ఆధారపడే వయసుగా ముద్ర వేసింది. ఆ ముద్ర నుంచి బయటపడాలి అంటే మన చేతిలో ఉండాల్సింది పెద్ద ఆస్తులు కాదు, కేవలం 4 డబ్బులుంటే చాలు. ఈ 4 డబ్బులు అనే మాట డబ్బు విలువ కాదు, ఆత్మగౌరవానికి పెట్టిన పేరు. సీనియర్ సిటిజన్స్ చేతిలో ఎందుకు డబ్బులు ఉండాలి? లేకపోతే ఏం జరుగుతుంది? ఉంటే జీవితంలో ఎంత తేడా వస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వృద్ధాప్యం అంటే బలహీనత కాదు, ఆధారపడే స్థితి రావడమే అసలు బాధ. వయసు పెరిగినంత మాత్రాన మనిషి బలహీనుడు అయిపోడు. కానీ తన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే అతడిని లోపల నుంచి కూల్చేస్తుంది. సీనియర్ సిటిజన్స్ జీవితంలో ఎక్కువగా వినిపించే మాటలు ఇవి. ఇది అడగాలా? ఇప్పుడే ఇది చెప్పడం అవసరమా? చెప్తే ఒకవేళ పిల్లలకు ఇబ్బంది అవుతుందేమో. ఇవి మాటలు కాదు, సీనియర్ సిటిజన్స్ మనస్సులో నిశ్శబ్దంగా జరిగే పోరాటాలు. మన జీవితంలో 40-50 సంవత్సరాలు ఇతరుల కోసం జీవించిన మనుషులు చివరికి ఒక 100 రూపాయల కోసం కూడా అడగాల్సిన పరిస్థితిలో ఉంటే అది వృద్ధాప్యం కాదు, అవమానం. అడగటం అలవాటు కాదు, అడగటం అవసరమైతే మనసు రోజుకోసారి చనిపోతుంది. అందుకే సీనియర్ సిటిజన్ చేతిలో డబ్బు ఉండడం అంటే ఖర్చు చేయడం కోసం కాదు, అడగకుండా ఉండే స్వేచ్ఛ కోసం. ఇక్కడ ఒక నిజం ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు చెడ్డవాళ్ళు కారు, కానీ వాళ్ళ జీవితాలు చాలా వేగంగా, భారంగా మారిపోయాయి. ఈఎంఐలు, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల చదువులు, సమాజపు పోటీ. ఈ మధ్యలో తల్లిదండ్రుల అవసరాలు అదనపు భారంగా అనిపించే పరిస్థితి వస్తోంది. ఇది ప్రేమ లేనందుకు కాదు, సమయం, మనస్సు రెండూ లేకపోవడం వల్ల. అలాంటప్పుడు సీనియర్ సిటిజన్ చేతిలో 4 డబ్బులు ఉంటే చిన్న చిన్న అవసరాలకు పిల్లల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వృద్ధాప్యంలో ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా టెస్టులు, మందులు, చిన్న చిన్న ఆపరేషన్లు, ట్రావెల్ ఖర్చులు, ఇవన్నీ ప్లాన్ చేసిన ఖర్చులు కావు. ఆ సమయంలో డబ్బులు లేవు అనే భయం వ్యాధి కన్నా ఎక్కువ బాధిస్తుంది. చేతిలో డబ్బు ఉంటే వ్యాధితో పోరాడతాం, లేకపోతే పరిస్థితులతో పోరాడాల్సి వస్తుంది.
డబ్బు చేతిలో ఉన్న మనిషి ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడగలడు. డబ్బు లేని మనిషి తన మాటను కూడా తక్కువగా భావించడం మొదలు పెడతాడు. సీనియర్ సిటిజన్ అయినా తన అభిప్రాయం చెప్పాలి అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసానికి డబ్బే మూలం అని కాదు. డబ్బు లేకపోతే ఆత్మవిశ్వాసం నశిస్తుందన్నది నిజం. ఇక్కడ మనం మాట్లాడేది కార్లు, బంగారం, ఆస్తుల గురించి కాదు. నెలవారీ ఖర్చులకు సరిపడా ఆదాయం గురించి. అనుకోని ఖర్చులకు చిన్న పొదుపు, ఎవరినీ అడగకుండా ఖర్చు చేసే స్వేచ్ఛ, ఇవే ఆ 4 డబ్బులు. ఇవి ఉంటే వృద్ధాప్యం భయంకరంగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల మీద పూర్తిగా ఆధారపడితే జరిగేదేమిటి? ప్రేమ తగ్గదు, కానీ స్వేచ్ఛ పోతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేది ఆశతో కాదు, బాధ్యతతో. కానీ అదే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల మీద పూర్తిగా ఆధారపడాల్సి వస్తే అది ప్రేమను కాదు, పరిస్థితులను పరీక్షిస్తుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలన్నీ మనమే చూశాం. వాళ్ళ కోసం మన కోరికలు వాయిదా వేసుకున్నాం. మన ఆరోగ్యం కూడా పట్టించుకోలేదు. అందుకే వృద్ధాప్యంలో మన వాళ్ళే కదా అని నమ్ముతాం. కానీ ఆ నమ్మకం ఒకరోజు భయంగా మారుతుంది. ఇప్పుడు ఈ విషయం చెబితే వాళ్లకు ఇబ్బంది అవుతుందా? ఇప్పుడే అడిగితే చిరాకు పడతారా? ఇలా ఆలోచించడం మొదలైన రోజే మనసులో స్వేచ్ఛ చచ్చిపోతుంది. డబ్బు లేనప్పుడు మన నిర్ణయాలపై కూడా మనకు హక్కు ఉండదు. ఎక్కడ ఉండాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, ఏ మందులు వాడాలి, ఎప్పుడు బయటకి వెళ్ళాలి, ఇవన్నీ పిల్లలు చూసుకుంటారు అనే మాటలోకి వెళ్ళిపోతాయి. ఇది సౌకర్యంగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది మన జీవితాన్ని మన చేతుల్లో నుంచి తీసివేయడం. చాలామంది తల్లిదండ్రులు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే, పిల్లలే కదా అని ఆస్తులన్నీ వాళ్ళ పేరు మీద రాయడం. ఆ క్షణానికి బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత మాటకు విలువ తగ్గుతుంది, అభిప్రాయానికి స్థానం ఉండదు. ఇది పిల్లలు చెడ్డవాళ్ళు కావడం వల్ల కాదు, అధికారం మారినప్పుడు సంబంధాలు మారిపోతాయి. ఆస్తి చేతిలో ఉంటే గౌరవం సహజంగా వస్తుంది. ఆస్తి పోయిన తర్వాత గౌరవం అడగాల్సి వస్తుంది. డబ్బు లేని వృద్ధాప్యంలో మనసులో ఎక్కువగా వచ్చే ఆలోచన ఏమిటంటే, నేను భారమవుతున్నానేమో. ఈ ఒక్క ఆలోచన మనిషిని లోపల నుంచి చంపేస్తుంది. నవ్వడం తగ్గుతుంది, మాట్లాడడం తగ్గిపోతుంది, అవసరం ఉన్నా చెప్పడం మానేస్తారు. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యం కంటే ముందే మనస్సుతోనే ఓడిపోతారు. డబ్బు ఉంటే పిల్లలతో సంబంధం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ చేతిలో 4 డబ్బులు ఉంటే పిల్లల్ని అడగాల్సిన అవసరం ఉండదు. పిల్లల మీద కోపం రాదు, పిల్లలతో మాటలు తగ్గవు. అంటే సంబంధాలు ఆధారంపై కాకుండా ప్రేమపై నిలబడతాయి. డబ్బు లేకపోతే ప్రేమ కూడా అప్పుడప్పుడు ఒత్తిడిగా మారుతుంది. చిన్న చిన్న ఖర్చులకు అడగాల్సి రావడం రోజూ జరిగే అవమానం. మనకు కావాల్సింది పెద్ద మొత్తాలు కాదు, బస్ టికెట్, మందులు, చిన్న గిఫ్టులు, దేవాలయానికి వెళ్ళే ఖర్చులు. ఇలాంటి వాటికి ఎవరినైనా అడగాల్సి రావడం చాలా పెద్ద మానసిక బాధ. చేతిలో డబ్బులుంటే మన జీవితాన్ని మనమే నడిపించుకోగలుగుతాం. పిల్లలకు కూడా స్వతంత్రత అవసరమే. ఇది చాలామంది గుర్తించరు. తల్లిదండ్రులు పూర్తిగా ఆధారపడితే పిల్లల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులు స్వతంత్రంగా ఉంటే పిల్లలు కూడా హాయిగా ఉంటారు. సీనియర్ సిటిజన్స్ జీవితంలో పిల్లల మీద ప్రేమ ఉండాలి, కానీ ఆధారపడడం ఉండకూడదు. పిల్లలు మనవాళ్లే, కానీ మన జీవితం మనదే. అందుకే సీనియర్ సిటిజన్స్ చేతిలో 4 డబ్బులు ఉండాలి. అవి ఖర్చు చేయడానికి కాదు, మన గౌరవాన్ని కాపాడుకోవడానికి. డబ్బు లేని వృద్ధాప్యం మెల్లగా మనిషిని ఒంటరిగా మార్చేస్తుంది. వృద్ధాప్యం ఒక్క రోజులో రాదు, అది మెల్లగా మాటలలో, ఆలోచనలలో, మౌనంలోకి చొచ్చుకుపోతుంది. డబ్బు లేకపోయిన వృద్ధాప్యంలో శరీరానికంటే ముందే మనసే అలసిపోతుంది. నాకెవరూ లేరు అనే భావన ఎలా మొదలవుతుంది? వాస్తవానికి పిల్లలుంటారు, మనవళ్ళు ఉంటారు, కుటుంబం ఉంటుంది. కానీ డబ్బు లేనప్పుడు మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది, వాళ్ళందరికీ వాళ్ళ పనులే, నా విషయం ఎవరు పట్టించుకుంటారు? ఈ ఆలోచనలు బయటికి చెప్పరు, లోపలే పెంచుకుంటారు. ఇదే మానసిక ఒంటరితనం. ఇది భౌతికంగా ఒంటరిగా ఉండడం కాదు, మన మధ్య మనుషులు ఉన్నా మనస్సు ఒంటరిగా అనిపించడం. డబ్బు లేకపోతే ప్రతి అవసరం ఒక ప్రశ్నగా మారుతుంది. ఇది చెప్పాలా? ఇప్పుడే అడగడం సరికాదేమో. చివరికి అవసరం ఉన్నా మౌనంగా ఉండిపోతారు. ఈ మౌనం మెల్లగా అలవాటవుతుంది, మాటలే తగ్గిపోతాయి. మనిషి మాట్లాడడం మానేసిన రోజే
మనసు లోపలే కూలిపోవడం మొదలవుతుంది. వృద్ధాప్యంలో కోరికలు పెద్దవి కావు. ఒక పుస్తకం, ఒక సినిమా, ఒక దేవాలయ దర్శనం, ఒక పాత స్నేహితుణ్ణి కలవడం, ఇవి కూడా డబ్బు లేకపోతే భారంగానే అనిపిస్తాయి. మన కోరికలను మనమే చంపుకోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం. డబ్బు లేని వృద్ధాప్యంలో మనిషి తనను తానే అడిగే ప్రశ్న, ఇప్పుడు నా అవసరం ఉందా? ఇది ఎవరూ అడగరు, ఎవరూ చెప్పరు. కానీ ఈ ప్రశ్న లోపలే తిరుగుతూ ఉంటుంది. మన జీవితమంతా ఇతరుల కోసం జీవించిన వాళ్ళు చివరికి తమ విలువేంటో తామే అనుమానపడడం చాలా ప్రమాదకరం. ఇక్కడ ఒక స్పష్టమైన నిజం చెప్పాలి. డబ్బు ఉండడం అంటే అన్ని సమస్యలు పోతాయి అన్నమాట కాదు. కానీ డబ్బు ఉంటే నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేకపోతే ప్రతి చిన్న విషయం కూడా పెద్ద భయంగా మారుతుంది. చాలామంది సీనియర్ సిటిజన్స్ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కారణం వయసు కాదు, కారణం ఆరోగ్యం మాత్రమే కాదు, కారణం నియంత్రణ లేకపోవడం. మన జీవితంపై మనకు నియంత్రణ లేకపోతే మనసు కూలిపోతుంది. ఆ నియంత్రణలో డబ్బు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. చిన్న మొత్తమే అయినా డబ్బు చేతిలో ఉంటే మాట్లాడడంలో ధైర్యం పెరుగుతుంది. బయటకు వెళ్ళాలనే ఉత్సాహం వస్తుంది. నేను ఇంకా బ్రతికి ఉన్నాను అనే భావన కలుగుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. డబ్బు మనిషిని గొప్పవాడిని చెయ్యదు, కానీ మనిషి తనను తాను చిన్నవాడిగా భావించకుండా చేస్తుంది. డబ్బు లేని వృద్ధాప్యం శరీరాన్ని కాదు, మనస్సును చంపుతుంది. అందుకే సీనియర్ సిటిజన్స్ చేతిలో 4 డబ్బులుండాలి. అవి విలాసానికి కాదు, అవి అవసరానికి కాదు, అవి మనసుకు ధైర్యం ఇవ్వడానికి. వృద్ధాప్యం అంటే కేవలం బలహీనతల కథ కాదు. డబ్బు చేతిలో ఉంటే అది అనుభవాల కాలంగా మారుతుంది. డబ్బు లేని వృద్ధాప్యంలో నిద్ర కూడా ప్రశ్నలతో వస్తుంది. రేపు ఏం జరుగుతుందో, అనుకోని ఖర్చులు వస్తే. డబ్బు ఉంటే ప్రతి చిన్న పనికి ఎవరి కోసమైనా ఎదురు చూడాల్సిన అవసరం రాదు. డాక్టర్ అపాయింట్మెంట్, మందులు, ప్రయాణం, చిన్న చిన్న కొనుగోళ్లు, ఇవన్నీ మనమే చూసుకోవచ్చు. ఇది స్వతంత్రత, ఇది గౌరవం. డబ్బు చేతిలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల దగ్గరకు వెళ్ళేది అవసరంతో కాదు, ప్రేమతో. అప్పుడు మాటల్లో ఒత్తిడి ఉండదు, సందర్శనాల్లో భారంగా అనిపించదు, సంబంధం సహజంగా ఉంటుంది. డబ్బు లేకపోతే సంబంధాల్లో కూడా అప్పుడప్పుడు భారం వస్తుంది. వృద్ధాప్యంలో ఆనందం పెద్ద ఖర్చుల్లో ఉండదు. ఉదయపు కాఫీ, సాయంత్రం నడక, మన వాళ్లకు ఒక చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వడం, ఇవన్నీ చేతిలో డబ్బు ఉంటే ఆనందంగా మారతాయి. లేకపోతే మనసులోనే ఆపుకోవాల్సి వస్తుంది. డబ్బు చేతిలో ఉంటే మనకు ఒక ఎంపిక ఉంటుంది. ఇప్పుడే చేయాలా, రేపు చేయాలా, వద్దనుకోవాలా? ఈ ఎంపికలే మనిషిని బ్రతికి ఉన్నట్టు చేస్తాయి. ఎంపిక లేని జీవితం నిశ్శబ్దంగా చనిపోవడమే. పెద్ద సంపదలు అవసరం లేదు. నెలకు కొంచెం పొదుపు, ఆరోగ్య బీమా, అత్యవసర నిధి, ఇవి ఉంటే వృద్ధాప్యం భయంగా ఉండదు. చిన్న చిన్న అలవాట్లే పెద్ద ప్రశాంతతకు పునాది. డబ్బు ఉంటే వృద్ధాప్యం ఒంటరిగా ఉండదు, భయంగా ఉండదు, భారంగా అసలే ఉండదు. వృద్ధాప్యం కూడా ఒక జీవన దశే. దాన్ని గౌరవంగా జీవించడానికి సీనియర్ సిటిజన్స్ చేతిలో 4 డబ్బులు తప్పనిసరి. మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మన కోసం మనం ఎంత తక్కువ జీవించామో అర్థమవుతుంది. ఎప్పుడూ ఎవరి కోసం? పిల్లల కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం. చివరికి మిగిలేది మన వయస్సు, మన మనస్సు, మన గౌరవం. ఈరోజు మీరు బలంగా ఉన్నారు, ఆదాయం ఉంది, శక్తి ఉంది, సమయం ఉంది. కానీ రేపటి కోసం ఈరోజే ఆలోచించాలి. ప్రతి నెల కొద్దిగా పొదుపు చేయాలి. ఆరోగ్య బీమా ఉండాలి. వృద్ధాప్యం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఇవి భారంగా అనిపించవచ్చు, కానీ రేపు మీకు ఇవే ఆధారం అవుతాయి. వృద్ధాప్యం అనేది దూరంలో ఉన్న విషయం కాదు, కళ్ళు తెరిచేలోపే వచ్చేస్తుంది. పిల్లల మీద ప్రేమ పెట్టండి, కానీ మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టకండి. ఆస్తులన్నీ ఒక్కసారిగా ఇవ్వొద్దు. మీ అవసరాలకు సరిపడా డబ్బు మీ చేతిలో ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి. ఇది స్వార్థం కాదు, ఇది జాగ్రత్త. మీ స్వతంత్రత మీ పిల్లలకు అవసరమే. చాలామంది అనుకుంటారు, వృద్ధాప్యంలో డబ్బు గురించి ఆలోచించడం అవసరమా అని. అవును, అత్యంత అవసరం. ఎందుకంటే డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు, కానీ మనిషిని తక్కువగా భావించకుండా చేస్తుంది. 4 డబ్బులు ఉంటే ఎవరికీ చేయి చాచకుండా ఉండే ధైర్యం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ముందుకెళ్లే శక్తి వస్తుంది. మాటకి, మౌనానికి, రెండింటికి విలువ పెరుగుతుంది. ఇవి లేకపోతే
వృద్ధాప్యం బతుకే కాదు, అది భారం అవుతుంది. మన సమాజం పిల్లలు ఎదిగే వరకు తల్లిదండ్రులను గౌరవిస్తుంది. వాళ్ళు వృద్ధులయ్యాక వాళ్ళను మర్చిపోతుంది. ఇది మారాలి. వృద్ధులను దయతో కాదు, గౌరవంతో చూడాలి. మీ చేతిలో 4 డబ్బులు ఉండాలి. అవి ఖర్చు చేయడానికి కాదు, అవి చూపించడానికి కాదు, అవి అవసరం వచ్చినప్పుడు మీ మనస్సుకు ధైర్యం ఇవ్వడానికి. వృద్ధాప్యం కూడా ఒక అందమైన దశే. దాన్ని భయంగా కాకుండా ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలి అంటే సీనియర్ సిటిజన్స్ చేతిలో 4 డబ్బులు తప్పనిసరి. నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లయితే వాళ్లను భారంగా కాదు, బాధ్యతగా కాదు, మీ జీవితానికి ఆశీర్వాదంగా చూడండి. వాళ్ళ చేతిలో 4 డబ్బులు ఉంచండి. వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. వాళ్ళ వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా మార్చండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.